ॐ गणेशाय नमः। ॐ गणेशाय नमः। ॐ गणेशाय नमः।
శ్రీరాజు స్వామి శ్రీ ధూళిపాళ్ల శ్రీకృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యులకు, వారి ఆత్మీయ అతిథులకు, బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఆహుతులైన ప్రతి ఒక్కరూ దయచేసి మేము ఈ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ వేదిక ముందు చైర్స్లో ఆసీనులైతే ఈ సందర్భంగా ఒక మంచి పసందైనటువంటి సంగీత విభావారి కార్యక్రమాన్ని మనం దయచేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఆత్మీయులందరూ చైర్స్లో ఆసీనులై కార్యక్రమాన్ని తిలకించి ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఆ పక్కన చైర్స్ ఉన్నాయండి, ఒక్కొక్కరు ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో వేసుకొని ఉంటుంది. మంచి ఉత్తేజంగా ఈ కార్యక్రమాన్ని పసందైన పాటలతో జయప్రదం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి ఆహుతులందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న వారు ఆ గేట్ వద్ద కాసేపు చర్చలు ఆపాలి. ఏదైనా మాట్లాడుకోదలుచుకుంటే కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకొని ఇక్కడ మాత్రం డైరెక్ట్గా మీరు కార్యక్రమాన్ని తిలకించే దానికే కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మంచి రోజు. మనం అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటాం. ఆ కార్యక్రమాల్లో పాల్గొని గెట్ టుగెదర్గా బంధువులు, మిత్రులు, అలాగే ఆత్మీయ అతిథులు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి మనమందరం వస్తూ ఉంటాం. దానికి భిన్నమైనటువంటి రీతిలో ఇప్పుడు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఫోటోగ్రాఫర్గా పేరు ప్రఖ్యాతులు గడించి చిలకలూరుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో తానదైన ముద్ర వేసుకుని నేడు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి కారణభూతులైనటువంటి పెద్దలు మా గురువు గారు శ్రీతులు ధూళిపాళ్ల శ్రీకృష్ణమూర్తి గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారి కుమారులు శ్రీ డి శ్రీనివాస విజయలక్ష్మి ప్రసాద్, శ్రీ డి వెంకటేశ్వరరావు, శ్రీ డి లక్ష్మీకాంతారావు గారు సంయుక్తంగా ఈ శత జయంతి వేడుకలను జరుపుకోవాలని చెప్పిన తీర్మానించడం జరిగింది. సహజంగా మనం గమనిస్తూ ఉంటాం, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను వారు బ్రతికుండగానే అనాదరణ గురి చేసి ఎక్కడో ఓల్డేజ్ హోమ్స్లో చేర్చి వాళ్ళ అతిగతి ఆలనా పాలన చూడనటువంటి పిల్లల్ని మనం గమనిస్తూ ఉంటాం. దానికి భిన్నంగా ఈ రోజున వారి యొక్క శత జయంతిని వారి నాన్నగారు (2004) మరణించారు. అంటే ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాల క్రితం. గుర్తుంచుకొని శత జయంతి జరపాలనేటువంటి కృత నిశ్చయంతో కుమారుడు ఈ కార్యక్రమాన్ని సంకల్పించారంటే వారి యొక్క తండ్రి, తల్లిదండ్రుల ఎడల వారికి ఉన్నటువంటి భక్తి భావాన్ని మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండి తల్లిదండ్రులను ఏ రకంగా గౌరవించాలి, వారి మరణానంతరం కూడా వారిని జ్ఞాపకం చేసుకొని బంధుమిత్రులు, ఆత్మీయ అతిథులందరి సమక్షంలో ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుకోవాలనేటువంటి సదభిప్రాయాన్ని, సత్సాంప్రదాయాన్ని సృష్టించిన ఈ ధూళిపాళ్ల సోదరులకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమంలో ముందుగా ఈ కుటుంబానికి అత్యంత సన్నిహితులైనటువంటి ప్రపంచవ్యాప్తంగా నాదస్వర విద్వాంసులుగా పేరు ప్రఖ్యాతులు గాడించినటువంటి పద్మశ్రీ షేక్ సుబానీ గారు, పద్మశ్రీ షేక్ ఖాళీ షాబీ వీరు ఈరోజు యాక్చువల్గా నాదస్వర కచేరీ చేయడానికి రావాల్సినటువంటి పరిస్థితి. అందుకు వారి నాదస్వర కచేరీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి సంగీత విభావాన్ని సెకండరీగా మేము కూడా ఒక గంట సేపు కాలక్షేపం చేద్దామని చెప్పిన ముందు భావించాం. అనుకూల పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఆమె ఖాళీ షాబీ గారికి అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటలైజ్ అయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారు డ్రాప్ అవ్వాల్సినటువంటి స్థితిలో మనం ఈ రోజున సంగీత విభావరి కార్యక్రమం ఒకదాన్నే మనం నిర్వహించుకోవడానికి మనం తలపెట్టాం. సో మీరందరూ మంచి మంచి పాటల్ని ఆస్వాదించి జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తొలిపాళ్ళ శ్రీకృష్ణమూర్తి గారి యొక్క ఆత్మీయులు, రాజకీయంగా వారితో ప్రయాణం చేసి ఉన్నటువంటి పెద్దలను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని, అలాగే ప్రస్తుత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు రవికుమార్ గారిని, గొట్టిపాటి రవికుమార్ గారిని, అలాగే నరసరావుపేట మాజీ మంత్రివర్యులు శ్రీ కాసు వెంకట కృష్ణారెడ్డి గారిని, అలాగే అనేక పారిశ్రామికవేత్తలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి నివాళులు అర్పించడానికి స్వాగతించడం జరిగింది. వారి సమయాన్ని బట్టి వీరు కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తారు. వచ్చేసిన అనంతరం వారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం వారు వచ్చిన తర్వాత జరుగుతుంది. మనం ఈ సంగీత విభావరి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మధ్య మధ్యలో ఆత్మీయ బంధువులు, మిత్రులు, అలాగే వచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులు కూడా వారి యొక్క అభిప్రాయాలు, కృష్ణమూర్తి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరవేసుకునేటువంటి ఒక సదవకాశాన్ని కల్పించి ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం లంచ్ వరకు కొనసాగించి జయప్రదం చేయవలసిందిగా, మరీ ముఖ్యంగా ఆహుతులైనటువంటి ముందు వరుసలో ఆశలైనటువంటి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏదైనా కార్యక్రమం జరిగితే మీ అందరి సహకారం లేనిదే ఈ కార్యక్రమం జయప్రదం కాదు కనుక జగదానంద
కృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు, ఆత్మీయ అతిథులు ప్రతి ఒక్కరికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఆత్మీయులందరూ దయచేసి వేదిక ముందుకు వచ్చేసి మేము ఈ స్థానాల్లో ఆశీనుడు ఎక్కువ మంది మా ఎదురుగా ఉంటే కార్యక్రమం మరింత పసందుగా ఉంటుంది కాబట్టి దయచేసి బయట పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా వారు వారి నాన్నగారితో ఉండేటువంటి తన ఫీలింగ్స్ని అలానే తన అనుభవాల్ని బ్రీఫ్గా షేర్ చేసుకుంటూ ఈ నీలీల పాడిన పాట మీద కూడా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ప్లీజ్. వెంకటేశ్వరరావు గారు, సెకండ్ సన్ ఆఫ్ శ్రీ ధూళిపాళ కృష్ణమూర్తి గారు. ఇక్కడ మన చంద్రశేఖరం గారని పంచాక్టర్ చంద్రశేఖరం గారని మన జానకి గారి మామగారు మా ఇంటికి రెగ్యులర్గా వస్తున్నారు. మా నాన్నగారికి చాలా ఫ్రెండ్ ఆయన చెప్పారు ఈ పాట గురించి. చాలా ట్రై చేశారట, దేశమంతా తిరిగాట ఈ పాట పాడించాలని చెప్పని, ఎవరు దొరకలేదట. చివరికి జానకి గారి చేత పాడించాలి ఈ పాట అని ట్రై చేస్తే ఆమె క్లిక్ అయింది. చాలా ట్రై చేశారట. ఆయన చెప్పారు, చంద్రశేఖరం గారని మన జానకి గారి మామగారు ఆయన చెప్పారు అనమాట. ఆ అవకాశం అనేది అంత తేలిగ్గా రాలేదు. చాలా ఎంతోమంది హిందుస్థానీ కానీ నార్త్ ఇండియన్ అంతా వెతికి చివరికి మన జానకి గారికి అవకాశం వచ్చింది. తర్వాత చరిత్ర ఎంత బ్రహ్మాండంగా ఆ పాట ఎంత వెలిగిపోయింది అనేది మీ అందరికీ తెలుసు. తర్వాత మా ఫాదరు చాలామంది కళాకారులు మా ఇంటికి వస్తుండేవాళ్ళు. అట్లానే బి గోపాలం గారు అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు వస్తుండేవాళ్ళు. తర్వాత ఈలపాటి రాఘరామయ్య గారు వీళ్ళందరూ వస్తుండేవాళ్ళు చాలామంది. కోట సత్యనారాయణ, ఎంతోమంది హరికథలు కానీ నాటకాలు కానీ భజనలు కానీ ఎంతోమంది వస్తుండేవాళ్ళు. మా ఫాదర్, మా ఇల్లు ఒక కళానిలయంగా ఉండేది. ఎంతమంది వచ్చినా మా అమ్మగారు కూడా విసుక్కోకుండా వాళ్ళందరికీ భోజనాలు చేయటం, వేళ లేకుండా వాళ్ళు రాకపోవటం, వచ్చినా కూడా పాపం ఇప్పుడు అనుకోకుండా వాళ్ళకి భోజనాలు చేయటము అంతా చేస్తున్నాడు. ఈ పాట గురించి నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పని నేను ఈ మైక్ తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అమ్మా. వారి కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి ఒక్కరూ దయచేసి కూర్చోండి సార్, ఇంక్లూడింగ్ ధూళిపాళ కాంతారావు గారు, ది ఆర్గనైజర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. యు ఆర్ ఆల్సో రిక్వెస్టెడ్ టు ప్లీజ్ బి సీటెడ్. చంద్రకళాధరి ఈశ్వరి
ప్రసాద్ వెంకటేశ్వరరావు, లక్ష్మీకాంతారావు గారు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి శత జయంతి వేడుకల్లో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం పలుకుతూ ఇప్పుడు వారి పెద్ద కుమారుడు శ్రీ డి శ్రీనివాస విజయలక్ష్మి ప్రసాద్ గారు వేదికపైకి వచ్చేసి వారి నాన్నగారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ శత జయంతి వేడుకల సందర్భంగా
నెమరు వేసుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇట్ ఈస్ శ్రీనివాస విజయలక్ష్మి ప్రసాద్, ఎస్బీఐ మేనేజర్, రిటైర్డ్. అలాగే ఉష గారు, వీరి శ్రీమతి గారు కూడా ఈ కార్యక్రమాలు తిలకిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారి యొక్క అభిప్రాయాన్ని, వారి నాన్నగారితో ఉండేటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకోవాల్సిందిగా, షేర్ చేసుకోవాల్సిందిగా శ్రీనివాస విజయలక్ష్మి ప్రసాద్ గారిని కోరుతున్నాను. ముందుగా మా నాన్నగారికి ఈ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మమ్మల్ని పైకి తీసుకొచ్చినందుకు ఆయన పడ్డ కష్టాలేవి మాకు పడనివ్వకుండా చేసి మమ్మల్ని చాలా కాపాడుకుంటూ వచ్చారు. ఆయనంటే మాకు భయము, భక్తి రెండూ కూడా. ఎందుకంటే భయం ఎందుకంటే అసలు ఏ విషయం కావాలన్నా కూడా, ఒక చిన్న సినిమాకి వెళ్ళాలన్నా కూడా మా అమ్మ ద్వారానే తప్ప ఆయన ఎప్పుడు డైరెక్ట్గా అడిగారు. ఒకసారి నా మర్చిపోయిన ఘటన ఏంటంటే, కొండవీటి సింహం అనే సినిమా వచ్చింది, కొండవీటి రాజా సినిమా వస్తే మా అమ్మ ఇన్వేరియబుల్గా సినిమాకి వెళ్తాను అని అడిగానంటే చాలు రేపెళ్ళు ఉంటుంది. ఇవాళ అనే మాటలేదు, రేపెళ్ళు అనేసరికి ఆ రోజు ఆఖరాట అయ్యేసరికి నేను అమ్మ ఇవాళ ఆఖరాట అంటే అయితే అయింది, ఇంకో సినిమా చూడచ్చు. అప్పుడు వెళ్ళి మా నాన్న ఇట్లా కొండవీటి రాజా సినిమా వచ్చింది చూస్తానంటే ఒక 1 రూపీ ఇచ్చి వెళ్ళరాను. ఆ రోజు 25 పైసలు అంటే పావుల టికెట్, ఇంకా కొనుక్కోవడానికి అవి అన్నీ ఇచ్చి నేను మా అమ్మకి చెప్పకుండా సినిమాకి వెళ్ళిపోయాను. సినిమాకి వెళ్ళి 10 గంటలకు ఇంటికి వచ్చేసరికి మా అమ్మ తలుపు వేసేసింది. నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు, రావద్దని చెప్పేసి. అప్పుడు మళ్ళీ మా నాన్న ఇంటర్ఫీర్ అయ్యి మళ్ళీ నేనే పొమ్మన్నాను అని చెప్పేసి పిలిపించారు. అట్లా ఆయన అంటే ఎదురుగా మాట్లాడే ఇది కూడా అవకాశం లేదు. తర్వాత ఆయన నన్ను చాలా ఫోటో స్టూడియోలో ఉంచుకోవాలని చాలా విషయ ప్రయత్నం చేశారు. ఎందుకంటే మా పెద్ద కొడుకుని ఫోటో స్టూడియోలో పెట్టుకొని ఆయన ఫ్రెండ్స్ అంతా బాగా బలవంతం చేశారు. దాంతో నాకేమో 7th క్లాస్ నుంచి డార్క్ రూమ్లో పనిచేసి ఆ ఫోటో స్టూడియో మీద నాకు విసుగు వచ్చేసింది. దాంతో నేను ఏమైనా సరే ఉద్యోగానికి వెళ్ళిపోతాను, ఫోటో స్టూడియోలో ఉండను అని తెగేసి చెప్పేస్తే ఎట్లా మా అమ్మ ఆ విషయంలో కూడా మా అమ్మే బలవంతం చేసి డిగ్రీలో చేర్పించింది. డిగ్రీ పాస్ అయ్యి తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి 1 ఏడాది ఖాళీగా ఉంటే ఉద్యోగానికి కూడా మళ్ళీ ఆయనే హెల్ప్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయనకున్న పరిచయాలతోటి ఆ మేనేజర్కి వెళ్ళి ఏమంటే మా వాడు డిగ్రీ పాస్ అయ్యాడని చెప్పగానే వెంటనే అయ్యో ఇప్పుడే పిలిచేవాడిని ఇంటర్వ్యూస్కి పిలిచి మీ వాడి పేరు స్పాన్సర్ చేయించండి అని చెప్తే వెంటనే స్పాన్సర్ చేయడం, ఆ ఉద్యోగం ఊళ్ళోనే రావడం. ఈ ఊళ్ళోనే నేను చిలకలూరుపేటలోనే 7 సంవత్సరాలు ఇంట్లో తింటూ పక్కనే 4 అడుగులు దూరంలో బ్యాంకులో పనిచేశాను. ఆ తర్వాత ప్రమోషన్ మీద బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మా తమ్ముళ్ళు స్టూడియో ఇన్ఛార్జిగా 2వ వాడు వచ్చాడు, ఆ తర్వాత 3వ వాడు వచ్చాడు. వాళ్ళంతా సెటిల్ అయ్యారు. అది మా నాన్న మా విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకుని మమ్మల్ని పైకి తీసుకొచ్చారని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస విజయలక్ష్మి ప్రసాద్ గారు, మీ నాన్నగారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, మీ అమ్మగారి యొక్క ఆ క్రమశిక్షణ వాతావరణాన్ని మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఇది నాటి కాలంలో జరిగినటువంటిది. ఇప్పుడు నేటి కాలంలో ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల మీద అంత కమాండ్ ఉండే పరిస్థితులు ఉన్నాయండి. చెప్పకుండా వెళ్ళినా సరే ఏమనుకుంటే అదేంది నాన్న చెప్పకుండా వెళ్తే తప్పు కదా, ఏమైనా కోపడితే ఇంట్లో చెడిపోతాడేమో అని చెప్పిన భయంతో తల్లిదండ్రులు ఈ రోజున తల్లడిల్లేటటువంటి పరిస్థితుల్లో అప్పటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి డిఫరెన్స్ని మనం బేరేజ్ వేసుకున్నట్టయితే ఇట్ రియల్లీ షోస్ దట్ ఆ రోజులు చాలా గొప్పగా అని చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఉండేది 50 మంది, 60 మంది ఒకరితో ఒకరు టిక్ చాట్ చేసుకుంటా ఉంటే ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి ప్రయోజనం వసంత
కృష్ణమూర్తి గారు, పాపులర్లీ నోన్ యాజ్ ఫోటోగ్రాఫర్ కృష్ణమూర్తి వారి యొక్క శత జయంతి వేడుకలు కుమారులు శ్రీ డి శ్రీనివాస విజయలక్ష్మి ప్రసాద్, శ్రీ డి వెంకటేశ్వరరావు, శ్రీ డి లక్ష్మీకాంతారావు గారు వారి కుటుంబ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. శ్రీకృష్ణమూర్తి గారిని గురించి బ్రీఫ్గా నేను మాటలు ముందు అనుకున్నాం, అప్పుడప్పుడు కొన్ని గుర్తు చేసుకుందాం. ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణమూర్తిగా పరిచయమైన వారి 100 సంవత్సరాల ప్రయాణంలో కొన్ని మైలురాళ్ళు. 1925లో కుగ్రామం అగ్రహారంలో సామాన్య కుటుంబంలో జన్మించారు వీరు. పిన్న వయసులోనే తన జీవనయానం ప్రారంభించవలసి వచ్చింది. విజయవాడలో మేనమామ గారి ఇంట హిందూ హై స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభించిన తదుపరి ఫీజు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో గ్రామానికి విచ్చేసి వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి నేపథ్యం వారిది. కొద్ది రోజుల అనంతరం వినుకొండ వెళ్ళి మధుకరం తీసుకొని మేనమామ గారి దగ్గర వయోలిన్ సంగీత విద్వను అభ్యసించినటువంటి చరిత్ర కృష్ణమూర్తి గారిది. మరలా విజయవాడ వెళ్ళి భాగవతుల వెంకటేశ్వరరావు గారి దగ్గర ఫోటోగ్రఫీలో శిక్షణ పొందడం, ఎన్జి రంగా గారి శిష్యరికంలో స్వాతంత్ర సమాగమంలో పాల్గొనడం, 1945లో తిరుపతిలో బాలాజీ స్టూడియోతో వారి యొక్క జీవన యానం ప్రారంభమైందని చెప్పి తెలియజేస్తూ తిరిగి 1947లో చిలకలూరిపేటకు వచ్చి శ్రీనివాస ఫోటో స్టూడియో స్థాపించి అప్పటి నుంచి వారి యొక్క జీవనయానం మరొక కోణం తీసుకుంది. అది మరికొద్ది సేపటి తర్వాత దాన్ని మనం నెమరు వేసుకున్నాం. ఇన్ మీన్ టైం సంగీత విభావరిలో తదుపరి పాట శ్రీకృష్ణమూర్తి గారి శత జయంతి వేడుకల్లో భాగంగా మన ఆహ్వానాన్ని మన్నించి ఆత్మీయ అతిథులుగా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు గారు వచ్చేశారు. వారు సాహితీవేత్త, ప్రముఖ వైద్యులు, అలాగే కళారంగంలో వారు నిష్ణాతులు. ధూళిపాడ శ్రీకృష్ణమూర్తి గారి కుటుంబంతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం వారిని ఈరోజు ఆత్మీయ అతిథిగా ఇక్కడికి రావడానికి దోహదపడింది. వారిని విచ్చేసి వేదికపై కృష్ణమూర్తి గారికి నివాళులు అర్పించి పుష్పాభిషేకంతో వారి యొక్క పరిచయాన్ని, అనుభవాలు శ్రీకృష్ణమూర్తితో ఉన్నటువంటి వాటిని ఎవరు వేసుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ వీ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ శ్రీ డాక్టర్ జక్కంపూడి సీతారామారావు గారు టు కమాండ్ టు ద డయస్.
నా నమస్కారాలు. చిరంజీవులకు నా ఆశీస్సు. శ్రీకృష్ణమూర్తి గారితో నేను 1942 పుట్టాను. నాకు దాదాపు 40 సంవత్సరాల అనుబంధం ఉన్నది. వారితో వారి కుటుంబంతో కూడా నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. వారి ఇంట్లో వాళ్ళతో కానీ పిల్లలతో కానీ అందరితోటి చాలా ఆత్మీయమైన సంబంధం కూడా ఉంది నాకు వారితో. నేను మొదటిసారిగా వారిని నాకు 10 ఏళ్ళ లోపల పసుమర్లో వారు వైద్యుని వాయించడానికి ఒక నాటకానికి వచ్చారు. బాలనాగమ్మ నాటకం అయితే గుర్తులేదు నాకు. ముందు ఆయనే వచ్చారు. ఎవరు ఈయన వాయిస్తున్నాడు అని అడిగితేను ఆయన ఫోటోగ్రాఫర్ కృష్ణమూర్తి గారండి అన్నారు. ఫోటోగ్రాఫర్ కృష్ణమూర్తి అయ్యండి వైద్యుని వాయిస్తున్నాడు ఏంటి అని అడిగారు. ఆయన ఫోటోగ్రఫీ ఆయన గుర్తుంది. ఇది ఆయన సరదాగా చేస్తూ ఉంటాడు. అందరి దగ్గరికి ఉచితంగానే వస్తాడు. ఎవరు నాటకాన్ని పిలిచినా సరే పని కూడా మానుకొని వచ్చి ఈ వృత్తిలో ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఆయన అని మొట్టమొదటిసారిగా అట్లా పరిచయం ఏర్పడింది. ఆయనతో పరిచయం ఏర్పడలేదు నాకు అప్పుడు. తర్వాత ఎప్పుడు నా 2-3 సార్లు కలిసిన తర్వాత నా పెళ్లిలో ఆయనతో సందర్భం జరిగింది. నా పెళ్లికి ఆయన 1000 రూపాయలు ఫీజు తీసుకున్నాడు ఫోటోలు తీయడానికి. 100-200 ఫోటోలు తీసి మౌంట్ చేసి ఇచ్చాడు. అన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఫోటోలు అన్నీ ఇంట్లో ఉన్నాయి. మౌంట్ చేసినవన్నీ ఉన్నాయి ఇంట్లోనే. కాకపోతే కొన్ని ఫ్రేములు కట్టుకుంటాయి. అప్పుడు 1000 రూపాయలు ఇవ్వమని అడిగాడు. మా నాన్నగారు ఇచ్చారు అంతే. దాని గురించి బేరం ఏమీ లేదు. అప్పటికే ఆయన మధ్య వెంకటరత్నం గారు, రషయ్య గారు, సత్యం గారు వీళ్ళందరి దగ్గరికి చాలా సన్నిహితంగా వెళ్తుండేవాడు. నేను అనుకునేవాడిని తర్వాత నాకు ఆయనతో వారి ఇంట్లో కూడా చాలా మంచి స్నేహం ఉండేది. వారి ఇంటికి వెళ్తే పెసరపచ్చడి పెట్టమ్మా అని అడిగేవాడిని. ఇప్పుడు పెసరపచ్చడి ఎవరు తింటున్నట్లేరు. ఒకసారి పెట్టింది ఆమె, అమ్మ పెసరపచ్చడి పెట్టమని అడుగుతుండేవాడిని. 5-6 సార్లు పెసరపచ్చడితోటే ఇంట్లోనే డాక్టర్ పెసరపచ్చడి చేశారు మా ఇంట్లో తిన్నారని తీసుకెళ్ళేవాడు. రాజ్యం గారని రాజగోపాలరావు గారిని మంచి స్నేహితుడు ఆయనకుండేవాడు. మీకు కూడా తెలుసు రాజ్యం గారు. ఆయన నేను సాయంత్రం ఆ బాబాయ్ పంతులు గారి స్కూల్ ఎదురుగా ఉండే ఇంట్లో వెళ్ళి కూర్చునేవాళ్ళం. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తూ పసుపర్లో ఉండేవాడిని. వెళ్తూ చూసేవాడిని. ఆయన అందరితోటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్టు ఇట్లాంటి భావాలు ఏమి లేకుండా అందరి విషయాలను విమర్శించేవాడు, అందరినీ మెచ్చుకునేవాడు. ఫలానా సోషలిస్టు మంచివాడంటే అతను మంచివాడుగా మెచ్చుకునేవాడు, పార్టీని మెచ్చుకోవాల్సిన పర్లేదు. కమ్యూనిస్టుగా కూడా చాలామంది మొదట్లో ఆయన అనుకునేవాడు కమ్యూనిస్ట్ అనుకునేవాడు చాలామంది. తర్వాత రంగా గారు చివరిలో ఎప్పుడు రంగా గారు తీసుకెళ్ళి ఎందుకు చేశారు. కానీ మొదటి నుంచి ఒరిజినల్గా ఆయన భావనలు అన్నీ కూడాను ప్రభుత్వం తరఫునది కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉండేవి. ప్రభుత్వం తరఫున అంటే పార్టీ మారిపోయినది వేరే సంగతి అనుకోండి. అటువంటి వ్యక్తిత్వం అయింది. ఆయన గురించి వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహితుడు. ఎందుకంటే ఆయనకు అప్పుడు చిన్న ఫిస్టుల ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
ఫోటోగ్రాఫరు కృష్ణమూర్తి గారికి ఆపరేషన్ చేయాలండి అని మా సదాశివరావు గారిని అడిగాను. డాక్టర్ సదాశివరావు గారు తెలుసుకుంటారు మీరు. ఏం నాకెందుకు తెలియదు, చేస్తాను నేను అన్నాడు. వచ్చాడు ఆయన. ఇది 3వ ఆపరేషన్గా పెట్టాను. విసిరి కొట్టాడు కత్తులు. ఏమి సార్ అన్నా అంటే ఉచితంగా చేస్తున్న ఆపరేషన్ అని ఈ సామాను తక్కువ పెట్టావా అని అడిగాడు ఆయన. లేదండి 3వ ఆపరేషన్ కింద పెట్టాం కదా, అందువల్ల సామాను తక్కువ పెట్టాం కాదు, మళ్ళీ కడిగి ఉతికి అన్నీ 1 గంట సేపు చేసి అంత శ్రద్ధ. ఆయన కూడా కృష్ణమూర్తి గారని అప్పుడు గుర్తొచ్చింది, ఉచితంగా ఏమిటండి, ఉచితంగా చేసేదని నాకు ఐడియా లేదే, ఆపరేషన్ ఇస్తే ఇస్తారు. నా ఉద్దేశం అప్పుడు 100 రూపాయలు నేను మా ఇంట్లోకి నా ప్రాక్టీస్ పెట్టి మానేసేటప్పుడు తీసుకుంది కూడా 100 రూపాయలు ఫీజు. అంతకుమించి ఎవరి దగ్గర తీసుకోలేదు నేను. ఎంత కోప్పడ్డాడు ఆయన. 3వ ఆపరేషన్ పెట్టినందుకు ఒకటి అది విసుగు కొట్టేశాడు. ఇది ఏంటండి అంటే ఊరకు చేస్తున్నాను. అది ఊరకు ఎవరు చేస్తున్నారని చెబుతున్నారండి. సరే డబ్బులు ఇచ్చారు. తర్వాత 15 రోజులు 16 రోజులు ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. దానివల్ల పిల్లలంతా తగాదా పెట్టున్నారు నాతోటి. మా నాన్నగారు ఇంట్లో ఉండటం లేదు, ఆ ఫిస్ట్లో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చునేవాడు. ఫిస్ట్లో చేసిన తర్వాత దేశం అంతా తిరుగుతున్నాడు. ఈ ప్రాక్టీస్ కూడా ఈ ఫోటోగ్రఫీ కూడా చేయడం అనుకుంటా కబుర్లు చెబుతూ తిరుగుతున్నాడు. రంగా గారు వాళ్ళు వీళ్ళని. ఇది బాగాలేదండి, ఇది అక్షరం మీరు చేసుకుంటారు అన్నారు. ఆయన మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఉచితంగా దాదాపు 20-30 సంవత్సరాలు చేశారు. చాలామంది అనుకుంటారు ఆయన చనిపోయిన తర్వాత నాకు నిజానికి తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే చనిపోయిన తర్వాత వెళ్ళి చూసే కంటే చివరి దశలో చూడటమే బెటర్. చనిపోయే శవాన్ని పోయి చూసి సరే తప్పనోళ్ళు ఉంటాను అనుకోండి. ఎందుకంటే మా పిల్లలకు చెప్పాను నేను, ఇంగ్లాండ్లో ఉన్న పిల్లలు మీరు నేను చనిపోయినప్పుడే పరిగెత్తుకుని రావద్దు. 15వ రోజు నేను నిజంగా చెబుతానే ఉన్నాను, 15వ రోజున రండి, అంతేగాని లోపల రావద్దని స్పష్టంగా చెప్పాను. మా పిల్లలకి అందరికీ చెప్పాను. అందువల్ల ఏంటంటే ఎవరికైనా చూడాలని ఉంటుంది, కానీ ఆయన సరిపోయిన రోజు నేను లేను ఇక్కడ. ఉంటే తప్పనిసరిగా వచ్చేవాళ్ళు అనుకోండి. కానీ నాకు కబుర్లు అందలేదు. మరుసటి రోజు 3వ రోజు వచ్చాను, బాధపడ్డాం. తర్వాత కూడా చాలా రోజులు ఉంది. ఆమె క్యాన్సర్తో బాధపడింది. ఆమె ధైర్యం ఎంత గొప్పదంటే క్యాన్సర్ని ఎదిరించి గెలిచి దాదాపు 10 సంవత్సరాలు బతికింది ఆమె. అది చాలా విశేషం. అటువంటి వ్యక్తులను ఆయన ఒక్కడే కాదు, ఆయన కూడా ఇంట్లో పిల్లలందరూ చెప్పడం అవసరం అనుకోండి. చాలా ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు. ఆయన కృష్ణమూర్తి గారు ఆయన జీవితం చెప్పుకున్నాడు. ఇందాక చెప్పారు, వారు అవధానిపాలెం నుంచి వచ్చారు చేశారు. ఎంత తెలిసిందే నాకు. తొందరపడి ఎవరిని ఒక మాట అనేవాడు కాదు. నేనేదో ఒక మాట పొరపాటు చేశాను అనుకొని ఆ మాట అడగడానికి 1 సంవత్సరం తర్వాత నవ్వుతూ అడిగాడు. లేదు, అవతల వాళ్ళే పొరపాటు పడ్డారు, ఇట్లా చేశాను నేను అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు. అందువల్ల వారికి ఈ సందర్భంగా వారి కుటుంబానికి, అమ్మగారికి, అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ బాబాయ్ గారి ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉండేది మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడ 10 సెంటు చోటు కొనుక్కున్నా కానీ అమ్మేశాను దాన్ని. ఉండి అన్నాళ్ళు ఉన్న రేటు పెరగలా. ఇది ఏదో ఇక్కడే కూర్చున్నాడు ఇల్లు కట్టుకొని. నేను ఆ 10 సెంట్లు కొన్నదే 10 సెంట్లు కూడా అమ్మేశాను. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే వారు అమరజీవి, శాశ్వతంగా అందరి మనుషులు ఉండేటువంటి వ్యక్తి. ఏదో పద్యం ఉన్నది, నాకు పద్యం కూడా గుర్తున్నది. నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గుడవు, నిజముగా కృష్ణ సత్యములు పద్యం మర్చిపోయాను. అందువలన నాకు ఎప్పుడు గుర్తొచ్చినా, ఎప్పుడు బాధ కలుగుతాను, సంతోషిస్తా.
ఆయన గుర్తుపెట్టుకోగలిగాను అని సంతోషిస్తాను. నాకు ఈ అవకాశం కల్పించిన బంధుమిత్రులకి అందరికీ కూడాను నా ఆత్మీయ నమస్కారాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సార్, కృష్ణమూర్తి గారి గురించి మీకు మంచి పరిచయాలు, అనుభవం తెలియజేసినందుకు ఈ సందర్భంగా వారి కుమారుడు శ్రీనివాస విజయలక్ష్మి ప్రసాద్ గారు, కాంతారావు గారు, వెంకటేశ్వరరావు గారు ముగ్గురు సంయుక్తంగా ముందుగా పుష్పమాలంకృతులు గారించి తర్వాత పట్టు సేవలతో సత్కరించి వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. ఈనాటి కార్యక్రమంలో మరో 15 రోజులు నేనే వెళ్ళిపోయింది. ఈయన కూడా వైద్యం తెలుసుకోవడానికి అన్నాడు, ప్రయత్నం చేసేది లేదు నాకు తెలియదు కానీ ఆ విద్య అందరికీ సాధ్యం కాదు. మరో ఆత్మీయ అతిథిగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, దర్శకులు, ప్రయోక్త డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారికి హార్దిక స్వాగతం పలుకుతూ వారిని కూడా వేదికపైకి ఇచ్చేసి కృష్ణమూర్తి గారికి నివాళులు అర్పించి వారి యొక్క విలువైనటువంటి కృష్ణమూర్తి గారు కాకినాడ నుంచి నా ఫ్రెండ్స్ వేసి కోటప్పకొండ వెళ్ళాను. అది కూడా రాశాను. పుస్తకాలు ప్రింట్ అయిపోయినాయి. 2-3 రోజులు రావాలి, వాడు ఇవ్వలేదు. నేను అందరికీ మీకు కావాల్సిన వాళ్ళందరికీ అడగకపోయినా వెంకన్న అడిగి పంపిస్తాను. ఇది కాంతారావు ఇది ఉంచుకొని ఇక్కడ నీకు పోయినసారి ఇస్తానన్నా నువ్వు తీసుకోలేదు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు ఈ సందర్భంగా వారి విలువైన మెసేజ్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్. పవిత్ర ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, నేను చిలకలూరుపేటలో చదవకపోయినా 1972 నుండి మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ స్థిరపడి ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు కాంతం క్లాస్మేట్స్ కావడం వల్ల 72 నుంచి కృష్ణమూర్తి గారింటికి తరచుగా వెళ్ళేవాడిని. 1973 నుండి 78 వరకు దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు వస్తే పేటలో కొన్ని రోజులు ఉండడం వల్ల మా తమ్ముడితో పాటు నేను కూడా కృష్ణమూర్తి గారింటికి వచ్చేవాడిని. అప్పటి నుంచి నాకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. దాదాపు ఒక 100 సార్లకు పైగా వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేయడం జరిగింది. 1981లో కాలేజీలో చేరినప్పుడు శివాలయం ఎదురుగా రామకోటేశ్వరరావు వాళ్ళది బాలాజీ బుక్ సెంటర్ ఉండేది. కాలేజీ పూర్తయిన తర్వాత 5:30 నుంచి రాత్రిపూట 10 గంటల వరకు నాటకాల మిత్రులందరూ అక్కడికి చేరేవారు. అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక అరగంట అందరి విడిది కృష్ణమూర్తి గారి ఇంటి ముందు ఉన్నటువంటి వరండాలోకి చేరేవాడు. కాంతం, వెంకట్ వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి నాకు మంచి స్నేహితులు. కాలేజీలో చేరిన దగ్గర నుంచి నాటకాల్లో నేను ఎక్కువ తరచుగా పాల్గొనడం వల్ల కృష్ణమూర్తి గారు చాలా సంగతులు, చాలా విషయాలు చెప్పేవారు. చిలకలూరుపేట పట్టణంలో తొలి దశలో ఉన్నటువంటి ఎస్ వీరయ్య గారు, భద్రం గారు, ఆ తర్వాత 2వ తరంలో ఉన్నటువంటి సిఆర్ మోహన్, తోట నరసింహరావు, పెయింటర్ భాష, వీళ్ళు 3వ తరంలో ఉన్నటువంటి మలాద శివ, రాధా, జరుగుల, కుమారు, వీళ్ళందరూ దాదాపుగా అక్కడికి
తప్పనిసరిగా వచ్చి వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరితో పరిచయాలు ఏర్పడటానికి కృష్ణమూర్తి గారి ఇల్లు, కృష్ణమూర్తి గారు ఒక కారణం. ఎప్పుడైనా ఒక్కొక్కసారి సాయంత్రం పూట కూర్చున్నప్పుడు ఆయన వయలిన్ తీసుకొని వచ్చి కొన్ని కృతులు వినిపించేవాడు. 4-5 సందర్భాల్లో ఆయన అడగటం జరిగింది, ఏమండి మీరు ఇంత అద్భుతంగా వయలిన్ వాయిస్తున్నారు కదా, కనీసం మన చిలకలూరుపేటలో ఉన్నటువంటి నాటక సమాజాలకైనా మీరు నేపథ్య సంగీతం అందిస్తే బాగుంటుంది అంటే, ఊళ్ళో అయితే పర్వాలేదు, నేను దూర ప్రయాణాలు చేయలేను అని చెప్పనేవాళ్ళు. అప్పుడు కళా సదస్సు ఇంకొక పరిషత్తు ఏదో ఒకటి జరుగుతూ ఉంటే ఒక నాటక సమాజం వాళ్ళు హఠాత్తుగా మాకు ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్ కావాలంటే, మా మ్యూజిక్ ఆర్టిస్ట్ ఇవాళ రాలేదు అంటే, నేనే కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి కృష్ణమూర్తి గారిని తీసుకొని సిఆర్ క్లబ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళందరి చేత రిహార్సల్ చేయించి ఆ రోజు ఆయన ప్రదర్శన కూడా ఇవ్వటం జరిగింది. కృష్ణమూర్తి గారు నాటకాలకు సంబంధించినటువంటి కొన్ని పాత పుస్తకాలు కూడా నాకు ఇచ్చి వీటిని చదువు అని చెప్పి నన్ను బాగా ప్రోత్సహించేవాడు. అంటే దాదాపుగా గణపవరం వచ్చేంత వరకు రోజులో ఒక్కసారైనా సరే మేము ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళి కృష్ణమూర్తి గారిని, అమ్మగారిని, కాంతం, వెంకట్ వీళ్ళందరినీ కలిసేవాడు. అంటే దాదాపు ఒక 4.5 దశాబ్దాల సాన్నిహిత్యం ఆ కుటుంబంతో ఉండటం జరిగింది. మరి కాంతం గణపారంలో ఉన్న రెగ్యులర్గా టచ్లోనే ఉంటాడు. వెంకట్ సికింద్రాబాద్ రైల్వేలో పనిచేస్తున్న చాలా సందర్భాల్లో ఫోన్లో కూడా మాట్లాడుకోవటం జరిగింది. నేను ప్రత్యేకంగా ఆ ఇంట్లో గమనించింది ఏమిటంటే, బ్రాహ్మణులు అయినప్పటికీ దాదాపు ఒక 10-15 మంది అబ్రాహ్మణులు వాళ్ళ ఇంట్లో రోజు భోజనం చేసేవాళ్ళు. ఎక్కడ ఆ కులాల పట్టింపు అనేటువంటిది మాత్రం నాకు 73-74 నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా కనపడలేదు. అసలు ఆ ఫీలింగు వాళ్ళకి లేదు. అసలు వీళ్ళు ఫలానా కులం అనేటువంటి ఆ భేదభావం కానీ ఎక్కడా కనిపించేది కాదు. అందరినీ సమంగా కూర్చోబెట్టి ఆ మహాతల్లి భోజనం పెట్టేది. కృష్ణమూర్తి గారు దగ్గరుండి జాగ్రత్తగా ఈ అబ్బాయి అది తింటాడు వడ్డించండి అని చెప్పి వడ్డించేవాడు. ఒక ఆదర్శమైనటువంటి కుటుంబం వాళ్ళది. చిలకలూరుపేటలో తొలితరం నాటక రంగానికి బలమైనటువంటి పునాదులు వేసిన ఆర్గనైజర్లో కృష్ణమూర్తి గారు, రాజ్యం గారు, వీళ్ళని ఒకసారి మనం స్మరించుకోవాలి. మరి కృష్ణమూర్తి గారు ఆయన ఈ చిలకలూరుపేట ప్రాంతంలో ఈ కళారంగంలో ఎన్ని విజయాలు వస్తున్నా పైలోకంలో ఉన్నా కూడా తప్పనిసరిగా ఆయన సంతోషిస్తాడు. అంత ప్రోత్సహించేవాడు అందరినీ. అటువంటి మహానుభావుడు నిజంగా అరుదుగా పుడుతుంటారు. కృష్ణమూర్తి గారి శత జయంతి సందర్భంగా వారికి, అమ్మగారికి, ఇద్దరికీ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ కాంతం, వెంకట్, పెద్దన్నయ్య ఆయన వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను 4-5 సందర్భాల్లో సంవత్సరికాలకు కూడా నేను రావటం జరిగింది. మరి ఒక మంచి ఆత్మీయమైన కుటుంబం నాకు చిలకలూరుపేట వచ్చిన తర్వాత లభించిందని తెలియజేస్తూ సెలవు. డాక్టర్ కనిమళ్ళ సాంబశివరావు గారికి, వెల్లిపాల శ్రీకృష్ణమూర్తి, వెంకట సుబ్బమ్మ గారి కుమారులు
శ్రీనివాస లక్ష్మీ ప్రసాద్, వెంకటేశ్వరరావు గారు, అలాగే లక్ష్మీకాంతరావు గారు చిరు సత్కారం. Thank you.
ప్రారంభించి కొద్ది రోజుల తర్వాత యువజన కాంగ్రెస్లో రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. వయోలిన్ విద్వాంసుడుగా ఎన్నో హరికథలకు, నాటకాలకు సంగీత సహకారం అందించారు. నటుడిగా ఎవరు దొంగ, ఓటు నీకే, ఇదా ప్రపంచం మొదలైన నాటకాలలో వివిధ పాత్రలను సమర్థవంతంగా పోషించారు. రాజకీయంగా ఎన్జి రంగా గారితో, కొత్త రఘురామయ్య గారితో కాసువారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పారు. నాటి ఎమ్మెల్యేలు శ్రీ బొప్పాల సత్యనారాయణ, శ్రీ సోమపల్లి సాంబయ్య గారితో ఆత్మీయ సంబంధాలు ఉండేవి. వారి ఇల్లెప్పుడూ కళానిలయంగా ఎందరో కళాకారులకు ఆతిథ్యమిచ్చే సాంప్రదాయం ఉండేది. ఫోటోగ్రాఫర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి ఎంతో మందికి ఈ వృత్తిలో జీవనాధారం కల్పించినటువంటి గొప్ప వేత్త శ్రీ ధూళిపాడ శ్రీకృష్ణమూర్తి గారి వారి యొక్క శత జయంతి వేడుకల్లో భాగంగా ఈనాటి కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా హాజరై విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, అరుణ ఎలక్ట్రానిక్స్ అధినేత శ్రీ జన్నుపాటి హరినారాయణ గారిని ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన వారికి స్వాగతం పలుకుతూ, వారు శ్రీకృష్ణమూర్తి గారి యొక్క పటానికి పూలమాల సమర్పించి వారి యొక్క మెసేజ్ అందజేయవలసిందిగా కోరుతూ అరుణ ఎలక్ట్రానిక్స్ చిలకలూరిపేట అధినేత చెన్నుపాటి హరినారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధూళిపాడ శ్రీకృష్ణమూర్తి గారి కుటుంబంతో అవినాభావ సంబంధం కలిగినటువంటి వ్యక్తి అరుణ ఎలక్ట్రానిక్స్ చెన్నుపాటి హరినారాయణ గారు. సో వారిని ఈ సందర్భంగా కృష్ణమూర్తి గారి చిత్రపటానికి పుష్పాభిషేకంతో నివాళులర్పించవలసిందిగా కోరుతూ వారిని కృష్ణమూర్తి గారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి. రెండే మాటలు చాలు. ఇది నా మాట కాదు, నా రిక్వెస్ట్ కాదు, లక్ష్మీ కాంతారావు గారి రిక్వెస్ట్. కరెక్టే కానీ మాట్లాడే స్టేజ్ మీద చాలా ఎక్కువ ఉందండి. మాట్లాడాలి ఒక రకంగా నేను ఈ ఫీల్డ్లో క్యాన్ వెళ్ళడానికి కారణం కాంతారావు గారు. నాకెంతో ధైర్యాన్ని ఇచ్చి మొట్టమొదటిసారిగా నా దగ్గరికి వచ్చి ఇవి చేయగలరు, చెయ్యండి అని చెప్పి నన్ను ప్రోత్సహించారు ఆయన. దాంతో పాటు కృష్ణమూర్తి గారు చాలా ఆత్మీయులు. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ హరినారాయణ గారు. వారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా ధూళిపాడ బ్రదర్స్ శ్రీనివాస, విజయలక్ష్మి ప్రసాద్, వెంకటేశ్వరరావు గారు, అలాగే లక్ష్మీకాంతరావు గారు ముందుతున్నటువంటి సోదరిమణి శ్రీమతి ఏవికే సుజాత గారిని ఆత్మీయ అతిథిగా వేదికపై కృష్ణమూర్తి గారికి నివాళులు అర్పించి వారి యొక్క సందేశాన్ని అందజేయవలసిందిగా కోరుతూ శ్రీమతి ఏవికే సుజాత గారు ప్లీజ్. అరుణ ఎలక్ట్రానిక్స్ అధినేత శ్రీ చెన్నుపాటి హరినారాయణ గారిని ధూళిపాడ బ్రదర్స్ చిరు సత్కారంతో వారిని అభినందించారు. ధన్యవాదాలు సార్. మేడం ఏవికే సుజాత గారు ప్లీజ్ రండి వేదికపై. ముందుగా శ్రీ ధూళిపాడ కృష్ణమూర్తి గారు అమ్మ, నేను అమ్మ అని పిలుస్తానని వారి యొక్క ఈ శత జయంతి ఉత్సవాలకు ఇచ్చేసిన జ్యేష్ఠులు, శ్రేష్ఠులు, గరిష్ఠులు, వరిష్ఠులు, ప్రాజ్ఞులు, విజ్ఞులు, మనోజ్ఞులు, దైవజ్ఞులు, సర్వజ్ఞులైన పెద్దలందరికీ కూడా నమస్కారం. ధూళిపాడ బ్రదర్స్ ముగ్గురు యొక్క కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, దాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేయటం ఆనందంగా ఉంది. అయితే కృష్ణమూర్తి గారు ధూళిపాడ కంటే కూడా ఫోటోగ్రాఫర్ కృష్ణమూర్తి గారు ఒక ట్రెండ్ సెట్టర్ అంటేనే అందరికీ అర్థమవుతుంది. నాకు కృష్ణమూర్తి గారి కంటే కూడా అమ్మ, ఒక లక్ష్మీదేవిని, సరస్వతిని, పార్వతిని ఒక ట్రిక్ ఫుల్లో కనుక బంధిస్తే ఎట్లా ఉంటుందో అంత బ్యూటిఫుల్ లేడీ మా అమ్మ. అంత అందంగా ఉంటారు మా తల్లి. పార్వతీదేవిని, లక్ష్మీదేవిని, సరస్వతిని ముగ్గురిని కలిపి ఒక ట్రిక్ ఫిలింలో బంధిస్తే ఉండే అంత అందమైన, అపురూపమైన, సౌజన్యం, సౌశీల్యం, సౌమనస్యం, సౌందర్యం, సౌభాగ్యం మూర్తి భవించిన అమ్మ దొరకటం కృష్ణమూర్తి గారికి అదృష్టం. అయితే ముగ్గురు మొనగాడు నా అన్నలు, కాంతం కానీ, పెద్దనే శ్రీనివాస్ కానీ, వెంకట్ గారు కానీ,
పద్మ అయితే నాకు నిజంగా సొంత తోబుట్టు. ఆ కుటుంబంతో నాకున్న అనుబంధం, ఆత్మీయత, అనురాగం చెప్పలేను. వీళ్ళ ఇంటి ఎదురుగా నాకు ఎట్లా అంటే, మేము గణపవరం నుంచి నడిచెళ్ళి టైప్ నేర్చుకునేదాన్ని. సుబ్బారావు టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది వీళ్ళ ఇంటి ఎదురుగా. అక్కడ మిషన్ మీద ఖాళీ లేకపోతే ఒకరోజు ఎందుకో ఇక్కడ కూర్చున్నాను. అమ్మతో మాట్లాడుతుంటే నిజంగా అసలు గంటల తరబడి ఎన్ని విషయాలు ఎంత చక్కగా మాట్లాడేవారు, ఎంత ఆత్మీయంగా ఉండేవారు అమ్మ. అంతేకాకుండా పద్మ నాకు సీనియర్ బీకాంలో. పద్మ బుక్స్ అన్నీ కూడా నేను సమ్మర్లోనే తీసుకొని ఆ పుస్తకాలు నేను చదువుకునేదాన్ని. గణపవరం నుంచి 4 కిలోమీటర్లు రాను, 4 కిలోమీటర్లు పోను, 8 కిలోమీటర్లు నడిచేయండి టైపు. అంతేకాదు ఆర్వీఎస్సీ సైడ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే చెప్పారు. సార్ నేను కూడా మీలాగే కష్టపడి నడిచేయండి చదువుకున్నానని ఆయన చాలా పక్కపక్క నవ్వారు సార్. ఆయన ఎట్లా అంటే మా ఊరు నుంచి ఒక 20 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళం. అందరం నడిచేయండి చదువుకునేవాళ్ళం అనమాట. 8 కిలోమీటర్లు ఆర్వీఎస్సీ హై స్కూల్లో. మధ్యలో అమ్మ దగ్గర టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు కూర్చుండేవాళ్ళం. అసలు ఎంత పుస్తకాలు ఎవరికి ఇవ్వనిచ్చేది కాదు అమ్మ. పద్మకి అరిచేది, ఎవరికైనా ఇస్తానంటే సుజాత వస్తుంది, సుజాతకి నా సీనియర్ కదా, ఆ కాస్టింగ్, అకౌంట్స్, ఆడిటింగ్ బుక్స్ అన్ని దాచిపెట్టి ప్యాక్ చేసి నాకు ఇచ్చేవాడు. అది సమ్మర్లో ముందుగా చదువుకునేవాళ్ళం అనమాట. ఎంత కాంతం, వీళ్ళందరూ తిరుగుతుండేవాళ్ళు అటు ఇటు. ఎంతమంది వచ్చినా కానీ మేమిద్దరం ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉండేవాళ్ళం అనమాట అమ్మ నేను. అంతేకాదండి ఒక మంచి విషయం, పులిహోరలో అల్లం వేయటం అనేది నేను అమ్మ దగ్గరే చూశాను. అమ్మ ఇది ఎలా వచ్చింది ఇంత టేస్ట్ అంటే, దాన్ని అన్నం వేయాలి. ఇంటికి వచ్చి మా అమ్మకి రోజు ప్రతి పండగకి పులిహోరలు అల్లం వేయమంటే ఎక్కడ నేర్చుకోవచ్చో అని నవ్వేదమ్మ. అంత అనుబంధంగా ఉండేవాళ్ళం. కాంతం మంచి సింగరు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువ అన్నకి. కాంతానికి చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్లో మా సీనియర్ కదా, ఫిబ్రవరి రామరసం పాటకి రాఘవాచార్య మాస్టర్, జంజాల బాబాయ్ శాస్త్రి గారు అల్లుడు నాగేశ్వర మాస్టర్ ప్రైజ్ ఇచ్చారనమాట. బాగా పాడతాడు. అంతేకాకుండా నవ్వించేవాడు మమ్మల్ని అందరినీ. మీ చుట్టం ఒక ఆయన వచ్చి మన మిస్సెస్ ఫోటో తీసారా అంటాడు. ఇదేందమ్మాయి మన మిస్సెస్, ఇదేం సోషలిజం అమ్మాయి అని నవ్వేవాడు అనమాట, నవ్వించేవాడు ఆయన. మీ చుట్టాలు ఆయన వచ్చి కాంతం మన మిస్సెస్ ఫోటో తీసిరా అనేవాడు. అని ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే. అలాగే మా మాస్టర్ భార్య ఒక ప్రధానమంత్రి గారు, జైల్ సింగ్ ప్రధానమంత్రి అంటే ఆయన మాస్టర్ పాపం కాదే రాష్ట్రపతి అని చిన్నగా చెప్పేవాట. ఇవన్నీ కాంతం చెప్పి నవ్వించేవాడు. అమ్మతోటి, అన్నయ్యతోటి, ముగ్గురుతోటి, వాళ్ళు ముగ్గురు మొనగాళ్ళేనండి. ముగ్గురు మొనగాళ్ళు సినిమా వీళ్ళ నుంచే వచ్చిందేమో అనిపిస్తుంది. అమ్మని చూస్తే మాత్రం సాక్షాత్ పార్వతీదేవి మాకు తల్లి. ఫోటోగ్రాఫర్ కృష్ణమూర్తి గారు నన్ను అడిగేవారు, ఏమై నువ్వు మా పద్మ కోసం వస్తున్నావా మామిడి కోసం వస్తున్నావా, చూడపోతే నీకు పద్మ ఒక జోడైనా, నువ్వు మామిడితోటి ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది, నిన్న నువ్వు రాకపోతే మామిడి ఇంట్లోకి బయటికి తిరుగుతుంది, సుజాత రాలేదని అంటుండేవారు. ఆ ఇంట్లో ఒక పిల్లలాగా పెరిగాను. అంత బ్యూటిఫుల్ లేడీ. మళ్ళీ మా ఒలేటి కవలం ఉంది, మా రాఘవ గారి మిస్సెస్ కవలమ్మ, లక్ష్మీనారాయణ ఇక్కడే ఉన్నాడు, హైకోర్టు జడ్జి. వాళ్ళ అమ్మ కూడా అంతే బ్యూటిఫుల్ లేడీ అండి. ఆమె కూడా అంతే అభిమానంగా ఉంటుందన్నమాట ఎక్కడ కనిపించినా. వీళ్ళందరూ నిజంగా అంత అందమైన ఆడవాళ్ళు, సౌందర్యం సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు. ఈ ధూళిపాల ఫ్యామిలీ బ్రైట్ఫుల్గా, బ్యూటిఫుల్గా, సక్సెస్ఫుల్గా, చీర్ఫుల్గా, కేర్ఫుల్గా, ట్రూత్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. మేధస్సు, తేజస్సు, శ్రేయస్సు, ప్రేయస్సు, బంగారు ఉషస్సులాగా భగవంతుని ఆశీస్సులు ఈ కుటుంబానికి నిండుగా, మెండుగా, దండిగా ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటాము. కలిమి, బలిమి, చెలిమి, కూరిమి, ఓర్మితో మిలమిలా తడతడ కలకల్లాడాలి నా అన్నలు, నా అక్కలు. మా పద్మ అయితే ఎల్ఐసి ఉద్యోగిని. ఒక్క మాట చెప్పగానే పద్మకు ఉద్యోగం వచ్చింది కృష్ణమూర్తి గారు. అంత కృష్ణమూర్తి గారి కీర్తి, దీప్తి, స్ఫూర్తి ఇప్పటికీ దిగంతాలకు అనంతంగా వ్యాప్తి చెందింది. ఎన్టీఆర్ సత్యజయం చేసుకున్నాం, ఏఎన్ఆర్ సత్యజయం చేసుకున్నాం, ఘంటసాల సత్యజయం చేసుకున్నాం. మరి అదే లెవెల్లో మా అన్నలు ముగ్గురు కూడా చక్కగా కృష్ణమూర్తి గారి సత్యజయం చేయడం చాలా ఆనందం. ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం, ఆ ఇంట్లో ఒక ఆడపిల్లగా ఆ ఇంట్లో పెరిగాం మేము. అంత చక్కగా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. పాటల తోటలో మీరందరూ కూడా విహరించాలి. మాటల కోటలు దాటి పాటల తోటలోకి ప్రవేశిద్దాం. ధన్యవాదాలు. గారు ఉన్నారు, ఎన్సీఆర్ గారు, వారి పాద పద్మాలకు నమస్కారం అండి. ఎందుకంటే మాకు అకౌంట్స్ కుర్రా బాలకృష్ణరావు గారిని కూడా తలుచుకోవాలండి ఈ సందర్భంగా. రాధారాణి, నేను అసలు అలాంటి గురువులు మాకు దొరకటం మా అదృష్టం. వాళ్ళు పెట్టిన అక్షర భిక్షతోటే మేము వాళ్ళ లక్ష్యాలు సంపాదించుకున్నాం. మా గొప్ప కాదు. మాకు ఏ కీర్తి వచ్చినా అది మా తల్లిదండ్రులకి, మా గురువులకే అంకితం అని వినయంగా తెలియజేస్తున్నాను. చప్పట్లతో మేడం గారిని మనం అడుగుతాం. ఎందుకంటే అన్ని అధికార ప్రోగ్రామ్స్లో చీఫ్ మినిస్టర్స్, ఉప ముఖ్యమంత్రులు అలాంటి వాళ్ళతోటి, కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు, వారితోటే వారి యొక్క కార్యక్రమాలు ఉంటాయి. మనకు రావడం మన అదృష్టంగా భావిస్తూ వారిని లక్ష్మీప్రసాద్ గారి సతీమణి ఉషా, యామిని, సీత వీరు ముగ్గురు కలిసి ఏవికే సుజాత గారిని పుష్పమాలంకృతురాలను గావించి
పట్టుశాలతో సత్కరించవలసిందిగా కోరుతూ ధూళిపాళ విజయలక్ష్మి ప్రసాద్ గారి సతీమణి వర్ష చెరొక వైపు ఉండండి. మూడో అమ్మాయి రాలేదే, ఎవరు ఉష రాలేదా? మెల్లగా ధన్యవాదాలు మేడం గారు. నమస్కారం. కృష్ణమూర్తి గారి శత జయంతి సందర్భంగా అనేక మంది మిత్రులు, శిష్యులు, అలాగే పరిచయస్తులు, మరికొందరు చాలా కాలమైనందువల్ల గుర్తుపట్టుకోలేకపోయేటువంటి మిత్రులు అందరికీ ముందుగా నమస్కారం చెప్తూ, ఈ అకేషన్ కాంతం గారు చాలా రోజులు చెప్తూ ఉన్నారు, మంచి అవకాశం అండి అందరు కలవటానికి అని చెప్పని చెప్పుకోవడం జరిగింది. కృష్ణమూర్తి గారితో నాకున్న అనుబంధం, నేను 68లో ఇక్కడ కాలేజీ పెట్టినప్పుడు లెక్చరర్గా వచ్చాను. వచ్చినప్పుడు మాతో పాటు ఆర్బీ స్కూల్ నుంచి వచ్చినటువంటి కామేశ్వరరావు గారని ఒక హిస్టరీ లెక్చరర్ గారు ఉండేవారు. వారు పార్టీ పైన కృష్ణమూర్తి గారి ఇంటికి ఎదురుగా ఉండేవారు. నేను కాలేజీలో చేరి చెరువుపేటలో ఎవరు పరిచయం లేని రోజుల్లో కొద్దిగా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండి నేను తీసిన ఫోటోని కడిగించుకోవడం కోసం అని అంటే కృష్ణమూర్తి గారిని పరిచయం చేశారు మా కామేశ్వరరావు గారు. ఆ విధంగా కృష్ణమూర్తి గారితో పరిచయం ఏర్పడి ఫోటోగ్రఫీ కొద్దిగా చేస్తూ ఉండగా ఈ కృష్ణమూర్తి గారి పిల్లలు, చిన్నపిల్లలు, వారి తమ్ముళ్ళు ఉండేవారు ఇద్దరు, కృష్ణమూర్తి గారి సోదరులు, వాళ్ళు అక్కడ పనిచేస్తూ నాకు పరిచయం అయ్యారు. అలా పరిచయం అయినటువంటి ఆ ఫోటోగ్రఫీ పరిచయంతో అనుకోకుండా కృష్ణమూర్తి గారి పెద్ద కుమారుడు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ కొన్ని పరీక్షల కోసం నా దగ్గర చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత రెండో కుమారుడు నాకు ప్రత్యక్ష స్టూడెంట్, మూడో కుమారుడు స్టూడెంట్ కాదు కానీ స్టూడెంట్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి మరి మిగతా ఆడపిల్లలు కొంతమంది పరిచయమే కానీ ఎక్కువ పరిచయం లేదు. అనుకోకుండా జరిగింది మరొకటి ఏమంటే, నేను చెరువులపేటలో కొన్నేళ్ల పాటు ఉండి గణపురం ఇల్లు కట్టుకోవడం జరిగితే అదే సమయంలో కృష్ణమూర్తి గారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. మేమిద్దరం అక్కడి నుంచి చెరువులపేట నుంచి గణపురం ఒకేసారి వచ్చాము. వారు ఇక్కడ, నేను అక్కడ ఇల్లు కట్టుకొని మరి మా ఇద్దరికి పరిచయాలు ఉండడం చేత తరచుగా కృష్ణమూర్తి గారి దగ్గరికి రావడం, కలవడం, సత్సాంగత్యం అంటే ఏమిటో అనేది వారి దగ్గర కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది. అందుకని ఆయన కృష్ణమూర్తి గారు గుర్తొచ్చారు ఇక్కడ కూర్చున్న వారందరికీ అంటే ఆయన నవ్వే గుర్తొస్తుంది. నేను ఆయన్ని దిగులుగా ముఖంలో ఎప్పుడూ చూడలా, ఎప్పుడు కనపడ్డా చాలా సంతోషంగా ఆత్మీయంగా చూసేవారు. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మేమేదో పాఠం చదువుకొని క్లాసులో పాఠం చెప్పేటువంటి అలవాటు తప్ప మిగతా విషయాలకు వెళ్ళేవాళ్ళం కాదు. మరి స్టేజ్ పైన ఉపన్యాసాలు ఇచ్చిన అలవాటు కూడా తక్కువే. విద్యార్థులు పాఠం చెప్పడం వరకే తెలుసు. కానీ ఈ అకేషన్ ఇలా మమ్మల్ని కలిపినందువల్ల వారిని గుర్తు చేసుకుంటూ కృష్ణమూర్తి గారు గురించి వారి యొక్క అనేక విషయాలను చాలామంది ఇప్పుడు చెప్పారు. మరి మా శిష్యురాలు కనక సుజాత సాధారణంగా చెప్పిన విషయాలు నాకు కొద్దిగానే తెలుసు. అయితే ఇందరి అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి కృష్ణమూర్తి గారు మరి 100 ఏళ్ళు కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఉన్నట్టే మనం భావించుకుంటాం. మన మనసులో ఆయన స్థానం చిరస్థాయిగా ఉంటుంది. వారి ముగ్గురు కుమారుడు నాకు అత్యంత ఆప్యాయుడుగా ఉండడం చేత ఈ అవకాశం నాకు కలిగినటువంటి అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ ఒకసారి నమస్కారం చెప్తూ
చంద్రశేఖర మాస్టర్ గారిని ధూళిపాళ్ళ సోదరులు శ్రీనివాస, విజయలక్ష్మి ప్రసాద్, వెంకటేశ్వరరావు గారు, అలాగే లక్ష్మీకాంతరావు గారు పుష్పమాలకృతులుగా నుంచి పట్టుశాలకు సత్కరించారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా ఒక పడుతున్నాం, కాస్త అలజడి తగ్గిస్తే బాగుంటుంది ప్లీజ్. అది కాస్త దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ ఇంప్రూవ్ చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకరు చెప్పక్కర్లేదండి, ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనంతటి మనంగా స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ డూ ఇట్. ఓకే. జానవులే నెరజానవులే ఆదిత్య 369 నుంచి యుగళ గీతం ఎస్పి జిక్కి నాడు భారతి రాజ్ కుమార్. పాడుకున్నావా ఎప్పుడన్నా పాట? నీకోసం నువ్వు ఎప్పుడన్నా పాడుకున్నావా? ఈరోజు నీకు సందర్భం వచ్చింది. నాకు అనిపిస్తుంది కృష్ణమూర్తి గారి ఈ పుట్టినరోజు తరఫున నీకోసం నువ్వు ఒక పాట పాడుకో. నీకోసం పాడుకోవాలి. నా కోసం అంటే ఏదో ఒకటి ఇప్పుడు ఉన్నది ఏదో చేస్తానులే అంటాం. నీకోసం అంటే అందుకని నీకోసంలాగా పాడవా? నీకోసం ఒక పాట పాడు. తర్వాత మనోహర్ని కూడా అడుగుతా, ఆయన కోసం ఆయన పాట పాడాలి. తర్వాత మీరిద్దరూ కలిసి మీకు మేమేం చేశాము అనేది మాకు తెలియదు, మీరు మాకేం చేశారు అనేది మేము అంత ఆలోచించట్లేదు. మనమందరం కలిసి ఎట్లా చేసాం ఈ ప్రోగ్రామ్ అనేది ఆలోచిస్తాం. దాని గురించి ఒక పాట కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్, ఈనాటి ధూళిపాళ్ళ శ్రీకృష్ణమూర్తి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులు, బంధువులు, మిత్రులు, ధూళిపాళ్ళ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి స్వాగత అభివందనాలు తెలియజేసుకుంటూ ముగ్గురు బ్రదర్స్ ఏర్పాటు చేసినటువంటి విందును ఆరగించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మరొక పాత యుగళ గీతాన్ని చెప్పండి. మా నాన్నగారితో అంటే గుర్తు చేసుకుంటూ చెప్పాల్సి వస్తుంది. ఆయన కూడా పరిచయాలు ఎటువంటివి అంటే మొట్టమొదటిసారిగా నేను 67లో
మా చెల్లెల్ని దింపడానికి మా చెల్లెలు హైదరాబాద్లో ఉంటుంది. ఆ అమ్మాయిని తీసుకురావడానికి హైదరాబాద్ బస్ స్టాండ్లో నిలబడి ఉంటే అప్పటి ఎమ్మెల్యే నూతి వెంకటేశ్వర్ గారు అప్పుడు బస్ స్టాండ్కి వచ్చారు. మా నాన్న ఆయన పరిచయం చేసి, కాబట్టి మా అబ్బాయి హైదరాబాద్ ఒక్కడే వెళ్తున్నాడు, వాడిని కొంచెం ఇస్లామీ బజార్లో దింపండి అంటే ఆయన పాపం ఆయన సొంతగా అక్కడ దిగిన తర్వాత ఆయన కోసం ఒక వెహికల్ వచ్చింది. ఆయన వచ్చి నన్ను తీసుకొచ్చి ఇస్లామీ బజార్లో దింపేసి వెళ్ళారు. అటువంటి పరిచయాలు. తర్వాత బొబ్బాల సత్యనారాయణ గారితో కానీ, సోమపల్లి సాంబయ్య గారితో కానీ, వీళ్ళందరితో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా మా అంత కృష్ణమూర్తి గారి అబ్బాయి అని బాగా పరిచయం. అది చాలా మాకు గర్వించదగ్గ విషయం అని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అందరూ లంచ్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కొంచెం స్పీడ్ సాంగ్స్లో మిమ్మల్ని తీసుకెళ్దామని చెప్పిన ఆలోచన. ఖైదీ నెంబర్ 786లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారు గానం చేసిన గువ్వ గోరింకతో ఇప్పుడు భారతి రాజ్ కుమార్ గారి గళంలో ఆస్వాదిద్దాం. పప్పు
మంచి ప్రసన్నమైనటువంటి గీతంలో పాల్గొన్నందుకు. ఈరోజు శ్రీ ధూళిపాళ్ల శ్రీకృష్ణమూర్తి గారు శత జయంతి వేడుకల సందర్భంగా కుమారులు రైతులు శ్రీనివాస విజయలక్ష్మి ప్రసాద్, రైతులు వెంకటేశ్వరరావు, శ్రీ లక్ష్మీకాంతారావు గారి ఆధ్వర్యంలో శత జయంతి పాత తరానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి పసందైనటువంటి సోలో సాంగ్ని మనం ఆస్వాదిద్దాం. విప్రనారాయణ చిత్రానికి భానుమతి సంగీత విభావాలు అందరూ ఫోన్ చేశారు. ఇక్కడ గాయని గాయకులు కూడా ఆకలి అవుతుంది కదా, చూద్దాం వారిని కూడా కన్సిడర్ చేయాలి మనం. రైట్, ఇప్పుడు ఒక హిందీ పాటను ఆస్వాదిద్దాం. చెల్తే చెల్ चलते मेरे गीत याद तेरा రాజు గారు ఉండండి, ఇందా మిస్ అయ్యారు.
ధూళిపాళ శ్రీకృష్ణమూర్తి గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి కుమారులు శ్రీ శ్రీనివాస విజయలక్ష్మి ప్రసాద్, శ్రీ వెంకటేశ్వరరావు, శ్రీ లక్ష్మీకాంతరావు గారు, అలాగే వారి కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో జరిగిన ఆ శతకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారుల గడవలో పాడినటువంటి ఆ పాట మళ్ళీ జయంతి ఉత్సవం మళ్ళీ రాదు. ఇది శత జయంతి అంటే శత జయంతి కాబట్టి దానికి చివరగా మళ్ళీ ఇది రాని రోజు రాక్షసుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారుల గడవలో 4 పాటలుగా ఇప్పుడు భారతి రాజ్కుమార్ల గడవలో ఆస్వాదిద్దాం. చాలా సార్ ఇంకో విషయం ఏంటంటే మన ఇంట్లో ఫస్ట్ ఇల్లు కట్టగానే సరే టెనెంట్ మా నాన్న మీద అభిమానం అండి నేను ఉంటానండి అని చివరగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారి కాంబినేషన్లో యమహోని యమ అనే పాటతోటి ఈ సంగీత నిర్మాణం అందిద్దాం. రాజ్కుమార్ భారతి గారి గణంలో ఆకిబడ గీతాలు. నా పేరు లక్ష్మీ హారిక, నేను శ్రీకృష్ణమూర్తి గారి మోని మనవరాలు. వ్యాలకించరాదటే మర్మమెల్లదల్ పెదలే మనసా మన వ్యాలకి భవ కర్మకాండవత కృష్ణులై భవ గణచారులై గాసి జందగా కని మానవ. Thank you.